హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? నేనంటే చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి తాలింపులో వేసేసుకున్నాను. ఫ్రై అవుతున్నాయి. బీరకాయ కర్రీ కోసం రెడీగా బీరకాయలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా దీన్ని కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. అందరూ చేసే స్టైల్ అవునో కాదో తెలియదు. నేనైతే ఈరోజు రెడ్ పప్పు అని, అంటే ఇది ఎర్రపప్పు మైసూర్ పప్పు అంటారు కదా, పెసరపప్పు కాదు, కందిపప్పు కాదు, ఇది ఐ సైట్కి చాలా మంచిది అనేసి అయితే చెప్తుంటారు, తగ్గుతుంది అనేసి. సో మన ఆనియన్ బీరకాయలు వేసేసాను. దాంట్లో బీరకాయ వేసేసాక ఇంకా మంచిగా వాటిని, అంటే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కలవాలి కదా, కొంచెం పసుపు కూడా వేసేసి బీరకాయలని మంచిగా కలిపేసాను. చక్కగా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, నిజంగా పచ్చగా గ్రీన్ కలర్ ఇలా అయితే ఇవి వీటిని అంటే మగ్గబెట్టాలి. మగ్గబెట్టడం అంటే బీరకాయలు ఉడికేదాకా. సో నేనేం చేస్తాను అని అంటే ఒక ప్లేట్లో వాటర్ వేసేసి ఇలా మగ్గబెట్టేస్తాను. బీరకాయలో మామూలుగా వాటర్ ఉన్నా కూడా అలా ప్లేట్ మీద నీరు వేసి పెట్టడం వల్ల ఇంకా మంచిగా నీరు అనేది వచ్చేస్తుంది. ఆవిరికి మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇంకా ఇప్పుడు ఎల్లుల్లిపాయ అయితే వేస్తున్నాను. ఏ కూరలో అయినా కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ వీటిని మంచిగా కలిపేసేసుకొని చక్కగా అన్ని అంటే మొత్తం వాటర్ అంతా కలిసేటట్టు కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఎర్రకందిపప్పు కడిగి పెట్టేసుకుని ఎర్రకందిపప్పుని వేసేసుకోవడమే. అలా వేసుకున్నాక ఏమవుతుంది అని అంటే దాన్ని కలపకూడదు, ఎందుకంటే ఎర్రకందిపప్పు తొందరగా మెత్తబడిపోతుంది. సో అలా పెట్టేసి ఇందాక వాటర్ మూత పెట్టుకున్నాం కదా, ఆ మూత కాకుండా నార్మల్గా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆవిరికి మంచిగా పప్పు కూడా ఉడికిపోతుంది అన్నట్టు. నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను, పచ్చిమిర్చి వేసేసాను, సో కారం అవసరం లేదు. ఇలా అయితే ఇంకా సో మన కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి పప్పు ఉడుకుతుందో లేదో అని అందరికీ డౌట్ ఉంటుంది. బట్ ఆవిరికే ఏమవుతుంది అని అంటే పప్పు మనము నీళ్ళలో నానబెట్టేసుకున్నాం కదా, అందుకని పెసరపప్పు కూడా తొందరగా మగ్గిపోతుంది కదా, అలా ఇదైతే మంచిగా చక్కగా ఉడికిపోతుంది. ముద్ద కూరలాగా ఉంటుంది. దీనిలో నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, బీరకాయ ఎర్ర కందిపప్పు కర్రీ. కొంచెం కొత్తిమీర అయితే తక్కువైంది, నాకైతే ఏదైనా తక్కువైతే అయ్యో అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.